మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన డీఈఓ అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి బాల బాలికల రన్నింగ్, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. స్వయంగా విద్యార్థులతో కలిసి పరుగెత్తి కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో మొత్తం 12 క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ క్రీడలను విజయవంతం చేయాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్న ఒక ముఖ్యమైనటువంటి సూక్తిని ఆధారం చేసుకొని ప్రజెంట్ మన పాఠశాలల్లో ఫిజికల్ లిటరసీ అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం ఆటలు అనేటువంటివి చదువు అయిపోయిన తర్వాత చేసే ఒక పనిగా భావించేవాళ్ళం. అలా కాకుండా ఇది కూడా ఒక లిటరసీ. అంటే దీని ద్వారా పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇది పునాది అవుతుందని, వాళ్ళల్లో జీవన నైపుణ్యాలు పెంపొందిస్తుందని, క్రిటికల్ థింకింగ్ని అభివృద్ధి చేస్తుందని, ఎనలిటికల్ థింకింగ్ అనేటువంటిది కూడా వాళ్ళల్లో వస్తుందని, ఇవన్నీ కూడా మంచి జీవితాన్ని గడపడానికి మూలమవుతాయని భావించి విద్యలో దీన్ని కూడా భాగం చేశారు గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్చులు. ఆ ప్రకారంగా ప్రజెంట్ ఇప్పుడు మనకి మార్కాపురం నియోజకవర్గ స్థాయి 12 అంశాలలో అమరావతి గేమ్స్ జరుగుతున్నాయి. ఈ అంశాలలో గెలుపొందినటువంటి వాళ్ళని నెక్స్ట్ జరగబోయేటువంటి జిల్లా స్థాయికి వీళ్ళందరూ కూడా ఇందులో టాపర్స్ వెళ్తారు. తద్వారా జిల్లా స్థాయి కాంపిటీషన్స్ జరుగుతాయి. వాటిలో గెలుపొందిన వారిని తదుపరి స్థాయికి పంపించడం జరుగుతుంది. ఇది ఆటలను అభివృద్ధి చేయాలనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి పునాదిగా భావిస్తూ మన యొక్క ఎదుగుతున్నటువంటి మన మార్కాపురం జిల్లాలో ఈ క్రీడలు ఈ సంవత్సరం జరుగుతున్నందుకు చాలా ఆనందిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇంకా వీటిని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి పిల్లవాడు కూడా నా దృష్టిలో ఏ ఆటలో గెలుస్తాడా అనేటువంటిది కాదు, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనేది నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఇస్తున్నటువంటి ఒక సూచన. ప్రతి బిడ్డ ఏదో ఒక ఆటలో పార్టిసిపేట్ చేయాలి. గెలుపు అనేటువంటిది సహజం, ఓటమి సహజం అన్నటువంటి సత్యం బిడ్డ తెలుసుకోవాలి అన్నటువంటి అంశాన్ని ఈ యొక్క మీడియా ద్వారా తెలియచేస్తూ అందరు పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేయాలని, ఈ యొక్క అమరావతి ఈ స్థాయి గేమ్స్ని సక్సెస్ చేసి జిల్లా స్థాయిలో కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.